ఆత్మదయచే కోరేయున్నాము సంగా ప్రభు మరి సమయంలో మరి ప్రత్యేకంగా ఇప్పుడు మనమందరం కూడా మన పరిశుద్ధ మందిరములో మరి విశ్వాసుల ప్రార్థన సహవాసపు యొక్క బేతేలు మందిరములో వివాహములకు వచ్చిన వారికి ప్రత్యేకమైన మరి ఆహ్వానము పలుకుతూ ఉన్నాం. మీ అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా నూతన వధువరులుగా మన మధ్యకి వివాహము కొరకే సిద్ధపడి వచ్చిన మన ప్రియులు వారి యొక్క మేనమామలు ప్రియులు గారు, అలాగే వారి కుటుంబం, మరి అందరూ కూడా ప్రతిపటి వారు మరి ప్రత్యేకంగా బాబు యొక్క మేనమామలుగా వివాహము మరి జరిగిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారి తల్లిదండ్రులు వారు మరి యాత్ర ముగించారు కాబట్టి ఈ కార్యభారం అంతా కూడా ప్రతిపాటి శ్రేణు గారు, వారి యొక్క అన్నదమ్ములు, మేనమామలు అనగా వాళ్ళ అమ్మగారికి కూడా ప్రతిపాటి వారు ఆడపడితే మరి ప్రత్యేకంగా మరి వారికి ప్రత్యేకమైన ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. వచ్చిన బంధువర్గానికి ప్రత్యేక వందనాలు. ఇలా మరి ఈ సమయంలో మనము చిన్న ప్రార్థన చేసుకొని ఈ వివాహ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, దయగల మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ సమయంలో మా ప్రభువా అయ్యా మరి గండి రమేష్ బాబు, అలాగనే పాపదాసి, మరి ప్రత్యేకంగా ప్రభువా మరి అర్చన, వీరిరువురు ఇప్పుడు ప్రత్యేకంగా వారి వివాహం కొరకు సిద్ధపడి మీ పరిశుద్ధ మందిరంలోనికి మీరు నడిపించారు. మీకు వందనాలు. వివాహం అనే విషయంలో ఘనమైనదని చెప్పిన మా ప్రియ ప్రభువా, అన్నిటికంటే ఘనమైనది ఈ కార్యక్రమం. ఎందుకంటే మీరు ఆది తల్లిదండ్రులైన ఆదామవలను సృష్టించి వారి ఏదైన తోటలో మీరే స్వయముగా వివాహకర్తగా మొదటి వివాహము మీరు జరిగించి మా ప్రభువా ఈ వివాహాన్ని మీరు పరిశుద్ధపరిచారు. మీరు గనుడవు, మహాగణుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసి అయిన దేవుడు, సర్వోన్నతుడు కాబట్టి నీ ద్వారా మొట్టమొదటి ప్రారంభించబడేటువంటి ఈ వివాహము పరిశుద్ధమైనదిగా మా ప్రభువా మీరు చేసినందుకు మీకు వందనాలు. వివాహమును దీవించి ఆశీర్వదించండి. మా ప్రభువా కర్తగా జోసెఫ్ గారు, వారికి ప్రభుత్వం వారు ఇచ్చిన లైసెన్స్, అలాగే మరి అధికార ప్రకారంగా వివాహం జరిగిస్తూ ఉండగా మీరే తోడుగా నడిపించి కాపాడమని, వివాహము మీ సన్నిధి తోడుగా వచ్చి నడిపించమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇలా మనము మరి ప్రత్యేకంగా ఆదికాండం 2వ అధ్యాయం 18 నుండి మరి ప్రత్యేకంగా 24 వరకు మరి ఇక్కడ మన ప్రత్యేకమైన ఈ వాక్యము మనం చదివిస్తారు. మన పాప స్వర్ణమ్మ పైడిమాల స్వర్ణమ్మ గారు, పైడిమాల స్వర్ణమ్మ గారు మనకు పైడిమాల స్వర్ణమ్మ గారు మనం చదివిస్తారు. ఆదికాండం 2వ అధ్యాయం 24 వరకే, 25 చదవవసరం లేదు, 24 వరకు మనము చదువుతాం. ఆదికాండం 3వ అధ్యాయం 18. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదునెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవం గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటున మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుని నుండి తీయబడిన గనుక నారి అనబడెను.
కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను, వారు ఏక శరీరులగుదురు.